పిల్లలు, ఈరోజు మీ ముందుకు ఒక అందమైన కథతో వచ్చాను. ఒక అందమైన అడవికి ఒక పెద్ద సింహం రాజు. అతని డెసిషన్స్ అన్నీ చాలా నిజాయితీగా, అందరినీ ఈక్వల్గా చూసే విధంగా అతని డెసిషన్స్ అన్నీ ఉండేవి. అతను చాలా సమర్థవంతంగా ఆ రాజ్యాన్ని పాలిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉండేవారు. అతను ఇచ్చిన చాలా తీర్పుల్లో ఒక ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్తాను. ఒకరోజు 2 నక్కలు అడవికి వేటకి వెళ్ళాయి. 2 నక్కలు ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఒక గొర్రె వాటి కంటికి కనిపించింది. అయితే ఈ 2 నక్కలకి తెలియదు అవి 2 ఒకే గొర్రెని చూశాయి. 2 ఒక్కసారిగా గొర్రె మీద దాడి చేయడంతో గొర్రె చనిపోయింది. అయితే అతని సమస్య ఇక్కడే మొదలైంది. ఇప్పుడు ఈ గొర్రెను ఎవరికి చెందాలి అనేది సమస్య. 2 నక్కలు ఈ గొర్రె నాకు చెందాలి అంటే నాకు చెందాలి అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, ఫైట్ చేసుకుంటూ గంటల తరబడి అవి పోరాడుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న సమయంలో అటుగా ఒక నెమలి వెళ్తూ ఈ సంఘర్షణని చూసింది. ఎలాగైనా ఈ ఘర్షణని ఆపాలని అనుకుంది. ఈ నెమలి వాటి 2 దగ్గరికి వెళ్ళి, మీ ఇద్దరు మన రాజుగారి దగ్గరికి వెళ్ళండి, అతను ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని చెప్పింది. అడవికి రాజైన సింహం దగ్గరికి 2 నక్కలు ఈ విషయాన్ని తీసుకువెళ్ళాయి. అయితే కొంత సమయం ఆలోచించిన రాజుగారు, మీరు ఇద్దరు ఈ గొర్రెను సమానంగా పంచుకోండి అని చెప్పారు. కానీ 2 నక్కలు దానికి అంగీకరించలేదు. మొత్తం గొర్రెను మాకు కావాలని గొడవకు దిగాయి. సింహం కొంత టైం ఆలోచించి, ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఒకరికి ఫేవర్గా ఇస్తే మరొక అన్యాయం అవుతారని భావించి కొంత సమయం తీసుకుని వాళ్ళిద్దరికీ చెప్పింది, మళ్ళీ మీరిద్దరూ అడవికి వెళ్ళి మరొక గొర్రెను వేటాడి తీసుకురండి అని చెప్పింది. మీరిద్దరూ ఈ ఆర్డర్ని ఒప్పుకోకపోయినా, మరొక గొర్రెని వేటాడి తేకపోయినా ఈ గొర్రెని మిగతా జంతువులకి ఆహారంగా ఇచ్చేస్తాను అని చెప్పింది. 2 నక్కలు చేసేదేమీ లేక రాజుగారి ఆజ్ఞను శిరసా వహించారు. అయితే రాజుగారు 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి, ఇద్దరూ కలిసికట్టుగా వేటాడాలి, ఇద్దరూ ఆ జంతువుని ఇక్కడికి తీసుకుని రావాలి అన్నది కండిషన్. ఆ కండిషన్ని 2 నక్కలు యాక్సెప్ట్ చేసి అడవికి వేట కోసం వెళ్ళాయి. వేటకి వెళ్ళిన నక్కలకి మరొక గొర్రె కనిపించింది. వెంటనే వాటి ప్రణాళికను అమలు చేసి ఆ గొర్రెని వేటాడి రాజుగారి ముందుకి తీసుకొచ్చారు. ఈ వేటాడే క్రమంలో ఈ 2 నక్కలు చాలా స్నేహితులుగా మారిపోయాయి. అది చూసిన రాజుగారు చాలా ఆనందించి 2 నక్కలకి చెరొక గొర్రెని ఇచ్చి, మీ ఇంటికి వెళ్ళి ఆనందంగా గడపండి అని చెప్పారు. 2 నక్కలు సంతోషంగా ఒక్కొక్క గొర్రెను తీసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబంతో ఆనందంగా గడిపారు. అలా వాళ్ళ మిత్రులుగా జీవనం ఆ అడవిలో సాగించారు. ఈ తీర్పును విన్న సభలో మిగతా మంత్రులు రాజుగారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కథలో ఉన్న మోరల్ ఏంటంటే, పిల్లలు, మనం లీడర్గా ఉన్నప్పుడు మనం మంచి డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా మన మీద నమ్మకం పెట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ ఒక మంచి సౌహృదంతో అందరినీ సమానంగా చూడాలి. వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా మనం నడుచుకోవాలి. ఈ కథలో సింహరాజు అదే చేశారు. 2 నక్కలు నాకు కావాలని గొడవ పడే దగ్గర నుంచి ఇద్దరు ఆనందంగా గడిపేదాకా ఈ కథని రాజుగారు మళ్ళించారు. లీడర్షిప్ అంటే మనం ముందుండి
మన మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరిని ఒక మంచి విధానంలో నడిపించడం. అది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను పిల్లలు. మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.